ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అన్నమయ్య జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు టీడీపీ నేత సుగవాసి సుబ్రహ్మణ్యం. 2024లో రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు సుబ్రహ్మణ్యం. టీడీపీ సీనియర్ లీడర్, పలుమార్లు ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్న సుగవాసి పాలకొండ్రాయుడు తనయుడు సుబ్రహ్మణ్యం. పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని, మహానాడులో పాలకొండ్రాయుడికి నివాళులు సక్రమంగా అర్పించలేదని సుబ్రహ్మణ్యం మనస్తాపం చెందినట్టుగా తెలుస్తోంది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమను తొక్కేస్తున్నాడని గతంలో బహిరంగంగా విమర్శలు చేశారు సుబ్రహ్మణ్యం రాజీనామాతో రాయచోటి, రాజంపేటలో టీడీపీ నష్టపోయే అవకాశం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. చెప్పండి, కొంత కీలకమైన నాయకుల్ని, మంచి నాయకుల్ని కూడా పక్కన పెడుతున్న సందర్భం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీలో. ఏం జరుగుతోంది? సుబ్రహ్మణ్యం ఏమంటున్నారు? బిందు సీనియర్ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ వదిలించుకుంటుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే సుగవాసి పాలకొండ్రాయుడు అనే ఆయన ఇటీవలే, అంటే మహానాడుకు ముందే కొద్ది రోజుల క్రితం చనిపోయాడు. అయితే ఆయన దాదాపుగా 3 సార్లు ఎమ్మెల్యే, తర్వాత 2 సార్లు ఎంపీగా చాలా కీలకమైనటువంటి నాయకుడిగా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అటువంటి ఆయన వర్గానికి సంబంధించి రాయచోటి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ అడిగినప్పుడు ఇవ్వకుండా ఏదైతే పక్కన ఉన్నటువంటి రాజంపేట నియోజకవర్గంలో ఆయనకి ఇచ్చారో, ఆయన వైఎస్ఆర్సీపీ ఏదైతే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి అక్కడ విజయం సాధించారు. దాంతో ఏదైతే పాల్కొండ్రాయుడు తనయుడు సుబ్రహ్మణ్యం ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే రాయచోట్లో రాంప్రసాద్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన మంత్రిగా కావడంతో అన్నమయ్య జిల్లాలో ఏదైతే సుబ్రహ్మణ్యం గాని పాలకొండ్రాయుడు వర్గానికి ఎటువంటి పని చేయొద్దని చెప్పేసి మౌఖికంగా అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు బహిరంగంగానే ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు రాజంపేటలో ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ ఇన్ఛార్జి పదవి తనకి ఇవ్వాలి ఏదైతే సుబ్రహ్మణ్యంకి, కానీ ఆ ఇన్ఛార్జి పదవి కూడా నాకు ఇవ్వలేదు. అంతేకాకుండా వేరే వాళ్ళని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి వర్గ విభేదాలను సృష్టించి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ నుంచి బయటికి పంపించే కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనేది బహిరంగంగా గతంలో చాలా సార్లు చేశారు. ఇప్పుడు మొన్న మహానాడు జరిగిన సందర్భంలో పాల్కొండ్రాయుడు చనిపోయినప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు వచ్చి నివాళులు అర్పించకపోవడం అనేది ఆయన మృతదేహానికి చాలా సీరియస్ గా వాళ్ళు తీసుకున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా మహానాడు ఈ జిల్లాలోనే జరిగినప్పటికీ కూడా పాల్కొండ్రాయుడికి అందరితో పాటు గుంపుల గోవిందల ఒక నివాళులు అర్పించినారు తప్ప ఒక సక్రమంగా ఒక అంత కీలకమైనటువంటి నాయకుడికి నివాళులు అర్పించడంలో సముచితంగా చేయలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. మహానాడు కూడా ఎవరైతే సుబ్రహ్మణ్యం గాని వీళ్ళందరూ ఎవరు కూడా హాజరుగానటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా పార్టీలో వ్యతిరేకంగా ఏదైతే తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఈ రోజు సుబ్రహ్మణ్యం ప్రకటించిన పరిస్థితి ఉంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.